అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ ప్రేరణ. రచన శ్రీమతి పివి శేషారత్నం గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి, కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎటు చూసినా పచ్చని చెట్లు, పారే నీళ్లు, పచ్చని వాతావరణంలో కలకలలాడే మణిపాల్ అందం ఎంతో నచ్చింది ప్రేరణకి. దానికి తోడు రోజంతా దాదాపుగా ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఏమున్నా లేకపోయినా ప్రతి వాళ్ల చేతుల్లోనూ గొడుగే. హైదరాబాద్ ఎండలకి అల్లార్చుకుపోయిన ఆమె ప్రాణానికి ఆ చల్లతనం ఎంతో తెరపిగా ఉంది. సందీప్ మణిపాల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. చిత్ర కూడా పెళ్లికి ముందే కంప్యూటర్ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోరుగా ఉంటుందని ఆ ఊళ్ళోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావటంతో గులాబీల పానుపులాంటి జీవితం, కోరిందల్లా సమకూరుస్తూ కంపెనీలు ఇచ్చే కోరినంత స్వేచ్ఛ, వడ్డించిన విస్తరలాంటి వాళ్ల జీవితం చూసి తృప్తిగా నిట్టూర్చింది ప్రేరణ. వీకెండ్ కూడా కావటంతో తమ్ముడు సందీప్, మరదలు చిత్ర ఇద్దరూ దగ్గరుండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూపించారు. పరవళ్లు తొక్కుతున్న నేత్రావతి నది నేత్రానందాన్ని కలిగించింది ప్రేరణకి. ఇక నుంచి ఉడిపికి పావుగంటే ప్రయాణం, సిటీ బస్సుల్లో వెళ్లి వచ్చేయొచ్చు అన్నాడు సందీప్ అక్క ప్రేరణతో. ప్రేరణకి చిన్నప్పనుండి కృష్ణుడంటే మహాప్రీతి. ఉడిపిలో కృష్ణుణ్ణి దగ్గర నుండి చూసేందుకు లేదు, చుట్టూ ఉన్న కిటికీల ద్వారానే చూడాలనేది అక్కడ ఆచారం. విగ్రహం కూడా ముఖద్వారానికి ఎదురుగా కాకుండా వెనక్కి తిరిగి ఉంటుంది. పూర్వం ఎప్పుడో అక్కడికి ఓ భక్తుడు దర్శనం చేసుకునేందుకు వస్తే తక్కువ కులం వాడని చెప్పి అతన్ని పెద్దలు గుళ్ళోకి అనుమతించకపోయేసరికి అతడు గుడి బయట వెనక భాగంలో కూర్చొని గానం చేశాడట. ఆ మధుర గానం వింటూ ముగ్ధుడైన స్వామి విగ్రహం వెనక్కి తిరిగిందని అక్కడి పూజారి వివరించాడు. మగవాళ్లనైతే చొక్కాలతో లోపలికి రానివ్వటం లేదు. కృష్ణ దర్శనం అవ్వాలంటే చొక్కా విప్పాల్సిందే. సందీప్కి చిన్నప్పటినుంచి ఇంట్లో కూడా ఎవరి ఎదురుగా చొక్కా విప్పే అలవాటు లేకపోవటం, అక్కగారికి ఎదురు చెప్పే సాహసం లేకపోవటంతో చొక్కా విప్పి లోపలికి వచ్చేందుకు పడుతున్న సందీప్ అవస్థ చూసి చిత్ర గలగలా నవ్వటమే కాదు, మహా రొమాంటిక్ లుక్నిచ్చే అతని మగసిరిని చూసి అప్రయత్నంగానే ఆమె గుండె జల్లుమంది కూడా. పెళ్లై 6 నెలలవుతున్నా తామిద్దరూ ఒకరినొకరు తీరిగ్గా చూసుకున్నదెప్పుడని? ఎంతసేపు ఉద్యోగాలతోనే సరిపోతోంది. ఒక్కోసారి రోజుల తరబడి సందీప్కి టూర్లు, భర్తతో కలిసి ఉండటమే అపురూపం. చిత్ర ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ప్రేరణ. అసలే పచ్చని రంగు, నవ్వుతుంటే లేత ఎరుపుకి తిరిగిన ముఖం, గులాబీ పెదవులు, వర్షపు తడికి నుదుట అక్కడక్కడా అతుక్కున్న ఉంగరాల జుట్టు ఎంతో అందంగా అనిపించి సుతారంగా మరదలి చెంపలు పునికింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా సందీప్. అక్కా, ముందు దేవుణ్ణి చూడు, ఆయన ఇంకా సౌందర్యవంతుడు. అక్కయ్య భావం అర్థమై నవ్వాడు సందీప్. చాళ్లేరా, ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నట్టే. సరే పదండి, ఉడిపి వచ్చినవాళ్లు కృష్ణ పరమాత్మ పెట్టే భోజనం చేయకుండా వెళ్లకూడదట మన అమ్మమ్మ అంటూ ఉండేది. అక్కడ పంక్తి భోజనాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయినా ఇక్కడికి వచ్చి 6 నెలలైంది, మీరివన్నీ చూసినట్లు లేదేమిట్రా? అయినా నా మతిమండ, కొత్తగా పెళ్లైన దంపతులు, మీరు మీ బావలాగా ప్రేమయాత్రలు కోరుకుంటారు గాని ఇవెందుకు? అయినా చిత్ర, నా పుణ్యమాని కృష్ణుణ్ణి దర్శనం చేసుకున్నావు. ఏడాది తిరగకుండా నాకో బాలకృష్ణుడిలాంటి మేనల్లుణ్ణి ఇవ్వాలి సుమా. 30 ఏళ్ల ప్రేరణ ముది పేరక్కలా మాట్లాడుతోంది. అమ్మో, అప్పుడే పిల్లలా? అప్రయత్నంగా అనేసింది చిత్ర. ఇద్దరి కెరియర్లకి అడ్డని తాము ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తున్నట్లు వదినగారికి తెలియదు మరి. ఇదిగో అమ్మాయి, అలాంటివేమీ కుదరదు. మా ఇళ్లల్లో ఏడాది తిరగకుండా బిడ్డను కనాల్సిందే. కాని అక్కా, మరీ నీకు ఏడాది తిరిగేసరికి కవలలు కదే. చాల్లే, నోరు మూసుకోరా, పద, లైన్ పెద్దదవుతుంది. ప్రేరణ సందీప్కి పెదనాన్న కూతురే అయినా అతనికి అక్కా చెల్లెళ్ళు లేకపోవటంతో ప్రేరణ దగ్గర చనువెక్కువ. పైగా వయసులో కూడా 4-5 ఏళ్లే తేడా. ఒక్కచోటే పెరగటంతో ప్రేరణకి సందీప్ అంటే సొంత తమ్ముళ్ల కంటే మమకారం ఎక్కువ. శృంగేరిలో కూడా మొత్తం వానే. శారదామాతను, అక్కడున్న శివాలయాలన్నీ చూసేసరికి పూర్తిగా తడిసి ముద్దయ్యారు అందరూ. వేరే బట్టలు తెచ్చుకోకపోవటం, చలిగాలి బాగా ఉండటంతో తడిసిన బట్టలతో చిత్ర వణికిపోతుంది. పోనీ ఆ వేల్టికి అక్కడే ఉండిపోదామంటే మర్నాడు సోమవారం, ఇద్దరికీ డ్యూటీలున్నాయి. ప్రేరణకి వాళ్ళిద్దరినీ చూస్తే జాలేసింది. కొత్త దంపతులకు దొరికిన సెలవుల్ని వాళ్ళకిష్టం వచ్చినట్లు ఎంజాయ్ చెయ్యనివ్వకుండా తను తీర్థయాత్రకొచ్చినట్లు తిప్పింది. ఆ మాటంటే సందీప్ నవ్వాడు. అసలు బావని వదిలి నువ్వు మా ఇంటికి రావటమే అపురూపం.
నీకు ఇవన్నీ చూపించకపోతే ఎలాగక్కా? అవును వదినా, అన్నయ్యగారు కూడా వచ్చుంటే. నువ్వేంటి మీ అన్నయ్యగారి తరపున వకాల్తా పుచ్చుకున్న దాన్లా? అయినా నేను లేకపోతే అక్కడ గడవదా? వాళ్ళని చూడకుండా నేను ఉండలేననుకున్నావా? అదేంటి అలా అంటున్నావు? కొంపతీసి బావతో పోట్లాడిగాని వచ్చావా ఏంటి? ఇక్కడికి రావటానికి పోట్లాటలేంటి? దగ్గరుండి మీ పెళ్లి చేసిందాన్ని మీ మంచి చెడ్డ చూడొద్దు? ఎప్పుడో పిల్లల పరీక్షలవి అయివుంటే అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? అర్థమైపోయిందక్కా, బావ ఇప్పుడు వెళ్ళొద్దన్నాడు, అవునా? ప్రేరణ మాట్లాడలేదు, కాని ముస్సుముస్సుగా నవ్వుకుంది. బస్సు పరిగెడుతుంటే మరింత చలిగా ఉంది. చిత్రని ఏదో వంకబెట్టి సందీప్ పక్కకి తోసి తను వేరే పెద్దావిడ పక్కన కూర్చుంది ప్రేరణ. ప్రేరణకి భర్త విశ్వం గుర్తొచ్చాడు. అతనికి ఇలాంటి వాతావరణమంటే మహామక్కువ. తమ హనీమూన్లో కూడా కావాలని అడవులన్నీ తిప్పి బట్టలన్నీ తడిసిపోయి తను గువ్వపిట్టలా వణికిపోతూ ఉంటే వెచ్చగా కౌగిలిలో పొదువుకొని చెవిలో చిలిపిగా గుసగుసలాడుతూ కవ్వించేవాడు. పెళ్లయ్యాక ఒక్కరోజు కూడా తనని వదిలితే ఒట్టు. 2 పిల్లల తల్లైనా ఇంకా పెళ్లినాటి ప్రేరణలానే ఉన్నావంటాడు విశ్వం. తన ఆలోచనల్ని ఎవరూ చదవటం లేదు కదా అని చుట్టూ చూసి గతంలోంచి వర్తమానంలోకి వచ్చి ఓరగా తమ్ముడు మరదలకేసి చూసింది ప్రేరణ. వాళ్ళిద్దరూ చెరో దిక్కు చూస్తున్నారు కాని తను ఊహించిన థ్రిల్లేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకపోయేసరికి ఆలోచనలో పడింది ప్రేరణ. కొత్తగా పెళ్లైన జంట 2 చేతులా సంపాదిస్తున్నారు. ఎంత హుషారుగా ఉండాలి! అసలు ఓ బంధువులింట్లో పెళ్లిల్లో కుందనపు బొమ్మలా ఉన్న చిత్రను చూసి మురిసిపోయి చిన్నన్నను ఒప్పించి తనే దగ్గరుండి వాళ్ల పెళ్లి చేసింది. అందుకే సందీప్ కొత్త సంసారం ఎలా ఉందో చూడాలని ఇప్పుడు కాదన్నా భర్తతో కావాలని పోట్లాడి రెక్కలు కట్టుకుని మరి వచ్చింది ప్రేరణ మణిపాల్కి. చూడాల్సినవన్నీ చూసి దారిలో హోటల్లో డిన్నర్ కానిచ్చి ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రైపోయింది. పొద్దుట ప్రేరణ లేచేసరికి సందీప్ ఆఫీస్కెళ్ళిపోయాడు. తనకి రాత్రి డ్యూటీ అని చెప్పింది చిత్ర. చిత్రని వంట చెయ్యనివ్వలేదు ప్రేరణ. తనకి కావలసినవన్నీ అందించమని సాయం మాత్రం తీసుకుంది. తీరా చూస్తే ఇంట్లో వంట తినుసులేమీ ఎక్కువగా కనిపించలేదు. చిత్ర సిగ్గుపడుతూ చెప్పింది, పగలు నేనొక్కదాన్నే కదా వదినా తినేది, అందుకే ఏదో ఒకటి హోటల్ నుండి తెప్పించేసుకుంటాను. రాత్రి నేను బయలుదేరే టైంకి సందీప్ వస్తారు, కాని భోంచేసే వస్తారు. మాకు ఆఫీస్లో అన్నీ దొరుకుతాయి కదా, అందుకే అక్కడే తినేస్తాం. ప్రేరణకి ఏదో అర్థమయ్యి అవనట్టు అనిపించింది. మొగుడు పెళ్లాలిద్దరూ వంటింట్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చిలిపి జోకులు వేసుకుంటూ పనిచేస్తే ఆ సాన్నిహిత్యం, అందులోని థ్రిల్ వీళ్ళిద్దరికీ అనుభవంలో లేదన్నమాట. అదే విశ్వమైతేనా ఇంట్లో ఉన్నంతసేపు నిమిష నిమిషానికి ఏదో వంకతో వంటింట్లోకి వచ్చి తనను తాకుతూ సడన్గా గాల్లోకి గిర్రన తిప్పుతూ అల్లరి పెట్టందే వదిలిపెట్టాడు. అయినా వీళ్ళిద్దరివి ఇవేం టైమింగ్లు బాబూ! ఒకరు ఉద్యోగానికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంటే మరొకరు ఇంట్లోకి వచ్చేందుకు మెట్లెక్కుతున్నారు. ఎవరికిష్టమైన తిండి వాళ్ళు ఎక్కడో ఒక చోట తిని కేవలం విశ్రాంతి తీసుకునేందుకు మాత్రమే ఇంటికొస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కుటుంబాలు ఎంతవరకు నిలుస్తాయి? అసలు వాళ్ల బంధం బలపడేందుకు ఇద్దరూ కలిసి భోజనం చేయటం కాని వినోదాన్ని పంచుకోవటం కాని ఎక్కడున్నాయి? కొత్తగా పెళ్లైన జంటలోని పారవస్యం కాని మెరుపుగాని వాళ్లలో ఏ కోసాన కనిపించటం లేదు. పైకి గులాబీ జీవనంలా ఉన్న తమ వెన్నంటి ఉన్న ఈ కంటకాలను గుర్తించగలుగుతున్నారా వీళ్ళు? ప్రేరణకి విశ్వం గుర్తొచ్చాడు. తనెక్కడ కష్టపడిపోతుందో అని ఇంట్లో ఉన్నంతసేపు తన వెనకే తిరుగుతూ జోకులేస్తూ వచ్చినా రాకపోయినా ప్రతి పని అందుకుంటూ ఎంత కష్టపడుతుంటాడో. పైగా దాన్ని తాను కష్టం అంటే అస్సలు ఒప్పుకోడు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపై ఉన్నది అంటూ ఓ పాత పాట దీర్ఘం తీస్తాడు. పాపం తనిలా వచ్చేసింది. పిల్లలతో ఏమవస్థ పడుతున్నాడో ఏంటో. సందీప్ చిత్రల గురించి ఆ రోజు రాత్రి భర్తతో చాలాసేపే మాట్లాడింది ప్రేరణ. తను తిరిగి ఎప్పుడొస్తుందో కూడా చెప్పింది, ఓ పాట హమ్మింగ్ చేస్తూ. మర్నాడు డ్యూటీ నుండి వచ్చిన చిత్ర నిద్ర అలసట తీరాక వదినా మరదళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుని తిన్నారు. వదినా, అబ్బా ఎన్నాళ్లకు కడుపు నిండా తింటున్నానో మనస్ఫూర్తిగా అంది చిత్ర. రోజూ ఆఫీస్లోనే ఫ్రీగా సప్లై చేసే పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు తిని విసుగెత్తిపోతుంది. వ్యాయామం లేక శరీరం బరువెక్కిపోతుంది కూడా. అయినా తప్పదు మరి. పిచ్చిపిల్ల, బయటి భోజనం చూడటానికి ఎంత సొంపుగా ఉన్నా మనస్సుకి తృప్తికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అవసరం అంది ప్రేరణ. మనసు, భోజనం అన్న పదాలను కావాలనే ఒత్తి పలుకుతూ. చిత్రకి అర్థమైంది. కాని తనేం చేయగలదు? మామూలు ఉద్యోగుల్లా జీవించేందుకు తమ ఉద్యోగాలు అవకాశమివ్వవు. రెప్ప వెయ్యకుండా మానిటర్ చూస్తూ అసౌకర్యంగా ఉన్నా అలాగే గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోవలసిందే. మెడ, మణికట్టు పట్టేస్తుంటాయి.
పోనీ నాతో 4 రోజులు హైదరాబాద్ రాకూడదు? మరి సందీప్కెలాగా అనలేదు చిత్ర. ఆమె పుట్టింటి వాళ్ళది హైదరాబాదే, అందుకే హుషారుగా ఒప్పేసుకుంది. సందీప్ కూడా అడ్డు చెప్పలేదు, చిత్ర విసుగెత్తిపోతోందని. కాని తెల్లారేసరికి విశ్వం సూట్ కేసుతో తయారయ్యేసరికి ప్రేరణ ఆశ్చర్యపోవటమే కాదు, కంగారు పడింది కూడా ఏమైందో అని. పిల్లలేరి? నా జేబులో ఉన్నారు, తీసుకో, లేకపోతే అంత దూరం నుంచి నీకోసం వచ్చాను. పతిదేవుణ్ణి కాస్త ఎలా ఉన్నారని అడగటం లేదు. అసలు నిన్ను అంటూ ప్రేరణ తలమీద మొట్టేందుకు ముందుకు వస్తుంటే చిత్ర అక్కడ్నుంచి పారిపోయింది సిగ్గుతో. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇవాళ కాకి అరిచింది చుట్టాలొస్తారని. భోజనాల వేళ అంది చిత్ర. ఆ రోజులు పోయాయమ్మోయ్, కాకి కంటే ఎక్కువగా అరుస్తూ నేనే వచ్చాను మా ఆవిడ్ని తీసుకుపోవటానికి. అన్నయ్య, పిల్లలేరి? వాళ్ళని తీసుకొస్తే బాగుండేది. సెలవులిచ్చేశారు కదమ్మా, ఇల్లు పీకి పందిరేస్తుంటే వాళ్ళమ్మమ్మ తాతయ్యల దగ్గర దిగబెట్టాను. వాళ్ళక్కడ అలవాటే, నాకే ఈ విరహం అలవాటులేంది. మీ వదినగారికేంలే, అసలు ఇన్ని రోజులు నన్ను విడిచి దిగులుగా అన్నాడు విశ్వం. ఇదిగో చాలు చాలుగాని ఇట్రండి, భర్త ఇంకేం మాట్లాడేస్తాడోనన్న కంగారుతో పిలిచింది ప్రేరణ. వస్తున్నా, ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా. ఇదిగో చెల్లాయి, మీ వదిన ఎందుకో పిలుస్తుంది, బహుశా బాకీ తీర్చటానికనుకుంటాను. బాకీయా? తెల్లబోయింది చిత్ర. సందీప్కి నీకు బాకీలుండవా ఏంటి? అయ్యయ్యో, ఈ మనిషికి బొత్తిగా సిగ్గు లేకుండా పోయిందమ్మా, విసుక్కుంది ప్రేరణ. ఏమిటో పిలిచావు? వెన్నెలలోనే వేడి ఉన్నది, విరహంలోనే హాయి ఉన్నది అని ఫోన్లో నన్ను కవ్విస్తావా? రాత్రవని నీ పని చెప్తాను. ఇప్పటికి మాత్రం ఇదిగో నీ బాకీ. మరి నా బాకీ ఎప్పుడు? వెనక నుండి అంటున్న భర్తను బలవంతంగా తప్పించుకుని బయటికి వచ్చిన ప్రేరణ చెక్కిళ్ళు ఎర్రగా కందిపోవటం చిత్ర ఓరకంటితో గమనించి ఆలోచనలో పడింది. ఆ రోజు చిత్రని వంటింట్లోకి రానివ్వకుండా భార్యాభర్తలిద్దరూ చకాచకా వంట చేసేశారు. రాత్రి డ్యూటీ నుండి అలసటగా వచ్చిన సందీప్ బావని చూడగానే ఎగిరి గంతేశాడు. అందుకేనా వంటింట్లోంచి కమ్మని వాసనలు గుప్పుమంటున్నాయి. చిత్ర, మా బావ వంట ఎంత బాగా చేస్తాడో తెలుసా? ఇంతకీ బావా, ఇది కళా నిజమా అని గిచ్చి చూసుకున్నాడు. కళ ఇవాళ నిజమవుతుందిలే నాకు. మీ అక్కయ్య నన్ను విరహంలో పడేసి తనేమో హాయిగా మీతో యాత్రలు చేస్తోంది. సందీప్ చెవికి మరేం వినబట్టం మానేశాయి. అతడు చిత్రకేసి చూశాడు. ఆమె తల వంచుకొని ఉంది. తామిద్దరికీ విరహమేం తెలుసు? ఉరుకులు పరుగులు తప్ప. అసలు ఓ అలగటానికైనా తీరిక ఉంటేనా? మర్నాడు శనాదివారాలు కావటంతో అందరికీ ఆట విడిపే. ఉడిపి దగ్గర బస్సెక్కి అరేబియన్ సముద్రం బీచ్కి వెళ్లి అరకంటైనా గడవకముందే పెద్ద గాలివాన. బస్సు దగ్గరికి పరిగెత్తేలోగానే అంతా తడిసి ముద్దయ్యారు. విశ్వం, సందీప్ తనివితీరా వానలో తడుస్తూ ఎంజాయ్ చేశారు. ఆడాలిద్దరూ ఊహూహూ అంటూ వణికిపోతుంటే వెక్కిరించాడు విశ్వం. ఇదెక్కడి ముసలమ్మలు దొరికారయ్యా సందీప్, మన ఒంటి వేడికి ఎంత తడైనా క్షణంలో అరిపోవలసిందే. బస్సులో చలిగాలి హోరెత్తిపోతూ ఉండేసరికి నెమ్మదిగా ప్రేరణను తెలివిగా తన పక్క సీట్లోకి లాక్కున్నాడు విశ్వం. వెనక సీట్లో చిత్ర, సందీప్ చెరో ముసలమ్మ పక్కన సర్దుకోవాల్సి వచ్చింది. పరిసరాలను లెక్క చేయటం లేదు విశ్వం. కాని ప్రేరణకే ఒళ్ళు చచ్చిపోయినట్టై సిగ్గుతో ముడుచుకుపోయింది. కాని భర్త ఒంటి వెచ్చదనం, గుండెల్లోంచి తన్నుకొచ్చే చలిని ఆపినందుకు ఆనందంగానే ఉంది. ఉడిపిలో బస్సు దిగుతూ చిత్రకేసి చూసింది ప్రేరణ. సందీప్ వేసుకున్న కోటు బస్సులో ఎప్పుడు మారిందో ఆమె ఒంటిమీద ఉంది. అంది ప్రేరణ చిలిపిగా, కన్ను గిలుకుతూ. చిత్రముఖంలో నునుసిగ్గు. మర్నాడు బాగా పొద్దెక్కాకగాని లేవలేకపోయారు సందీప్, చిత్ర. సారీ వదినా, జ్వరమొచ్చినట్లై కాఫీ కలుపుతున్న ప్రేరణతో అంది చిత్ర గిల్టీగా ఫీలవుతూ. ప్రేరణ ముసిముసి నవ్వులు నవ్వుతూనే, ఏం జ్వరం మరదలా? కొంపతీసి ప్రేమజ్వరం కాదు కదా? ఇంతకీ నాతో హైదరాబాద్ వస్తున్నావా లేదా? వదినా, నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి, నాతో రాకూడదనా? కాదు, ఈ ఉద్యోగం మానేయాలని. ప్రాణానికి సుఖం, సంతోషం లేకపోయాక ఎందుకొచ్చిన డబ్బు? కాలక్షేపం కోసం దొరికితే ఏ డే కాలేజ్లోనో లెక్చరర్గా చేరుతాను, లేదా ఏ సోషల్ వర్కో చేస్తాను, లేదా అనగానే మంచి గృహిణిలా నాలా భర్త పాదసేవ చేసుకుంటూ ధరిస్తావా? చా, అదే మాట వదినా. అన్నయ్యగారు నిన్నూ పిల్లల్ని ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో 2 రోజుల్లో నేనర్థం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను ఇంత చదువుకున్నాను, ఎందుకు ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను. కాని అన్నగారిని నిన్ను చూశాక నేనేం పోగొట్టుకుంటున్నానో అర్థమవుతోంది. నేను ఈ ఉద్యోగంలో పిల్లల్ని కన్నా మాకు అడ్డేనని ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ ఒక ఆనందమనేది లేకుండా జీతం కోసమే బతుకుతూ, చిచి, సర్లే అయితే నాకు బుల్లికృష్ణుడు గ్యారంటీయేగా? పోవద్దినా, నువ్వుండమన్నా మేమింక ఉండంలే చెల్లెమ్మా,
మేమొచ్చిన పని కూడా అయిపోయింది. మాకు కొంపగోడు ఉన్నాయి. పదబోయ్ నా బంగారం. మంగళూరు నుంచి హైదరాబాద్కి నేను వచ్చేటప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ఇప్పుడు ఇక్కనుంచి మంగళూరు వెళ్లాలంటే ఈ వర్షంలో 2 గంటలు. మన ఫ్లైట్ 10:30కి తొందర పెట్టేశాడు విశ్వం. లేచి కళ్ళు నులుముకుంటూ తను వంటింట్లోకి వచ్చి అన్నాడు సందీప్. నీకు అన్నింటికీ తొందరెక్కివే బావా. నాకంటే మీ అక్కయ్యకే ఎక్కువ సుమా. అయినా తొందర నా గురించి కాదు బామ్మర్ది, నీ గురించే. ఇవాళ మీకు హాలిడే, జాలిడే. మేం కూడా త్వరగా మా గూటికి చేరుకుని మా మేడ మీద ఆరుబయట వెన్నెల్లో పక్కలేసుకుని నడు ప్రేరణ. ఫ్లైట్ ఎక్కాక భర్తకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది ప్రేరణ. ఇదేంటోయ్, నిన్న మీ మరదలి దగ్గర చాలా సిగ్గుపడ్డావుగా? కొంటిగా నవ్వాడు విశ్వం. అబ్బా, నిన్న బస్సులో మీరు చేసిన అల్లరి వాళ్ళిద్దరూ చూశారేమో అని నేను సిగ్గుతో చచ్చిపోతేను. చూడాలని కదోయ్ అల్లరి చేశాను. గడగడలాడిస్తున్న చలిలో తడిసిన బట్టల్లో వాళ్ళిద్దరూ ఒకచోటికి చేరకుండా ఆపటానికి బస్సులో వాళ్ళిద్దరి పక్కకి చెరో ముసలి ప్రాణాల్ని అతికించటానికి ఎంత కష్టపడ్డానని. దెబ్బకి ఇంటికెళ్లేసరికి ఇద్దరూ ఎంత వేడెక్కిపోయారో చూశావా? పొద్దెక్కేదాకా కళ్ళు తెరవలేదు. అయినా ఇది నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్షి. నేనా? కాదా? మన ప్రణయ జీవితానికి ప్రేరణవు నువ్వే ప్రేరణ. విరహం తర్వాత సంసారం మరింత రంజుగా ఉంటుందనిగా నువ్వు నన్ను అర్ధాంతరంగా అక్కడ వదిలేసి ఇలా వచ్చేశావు. అంతేనా? 2 వీకెండ్సు నీ మాటలతో మీ వాళ్లకి మనసుల్లో వాళ్లు కోల్పోతున్నదేంటో ప్రేరణ కలిగిస్తూ వాళ్ళిద్దరికీ విరహం కల్పించావు. నా బావమరిది సంసారం గురించి నేను కూడా కాస్తైనే చెయ్యకపోతే ఎలా? అదీకాక ఇంకో కారణము ఉందిలే. బహుశా నిన్న మధ్యాహ్నం నిన్ను నేను బెడ్రూంలోకి లాక్కుపోయి వెన్నెల్లోనే వేడి ఉన్నది, విరహంలోనే హాయి ఉన్నది అని యాక్టింగ్ చేస్తూ పాడటం మీ మరదలు విని మనల్ని ఏదో సీన్లో ఊహించుకుని ఉండాలి. అయినాగాని నా స్వీట్ లవ్ ఎంత విరహమైతే మాత్రం నిన్న రాత్రి ఈ బక్కప్రాణిని ఎముకలు విరిగేలా కౌగిలించుకుంటావా? పైగా ఊపిరి సలపనీకుండా ముద్దులు. ప్రేరణ గిచ్చిన గిచ్చుకి, విశ్వం అరిచిన అరుపుకి ఫ్లైట్లో ముందు సీట్లోని పడుచు ముసలి జంటలు వెనక్కి తిరిగి చూసి ముసిముసిగా నవ్వుకున్నాయి. విన్నారు కదండి. కథ నచ్చితే మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. అలాగే కథను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి.